కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. గోనె సంచుల కోసం వేలిముద్రలు వేసే దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు ఇబ్బందులు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాలు అధిక సంఖ్యలో లేకపోవడం వల్ల తెరిచిన కేంద్రాల్లో రద్దీ అధికమై రోజుల తరబడి పడిగాపులు పడాల్సిన పరిస్థితి. కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో రైతులు పడుతున్న ఇబ్బందులపై అక్కడి రైతులతో మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న రైతులు ఆ పంటను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అటు సాంకేతికపరమైనటువంటి సమస్యలు, దీంతోపాటు కొనుగోలు కేంద్రాలు అధికంగా ఏర్పాటు చేయకపోవడం, సకాలంలో కొనుగోలు చేయకపోవడం, ఇట్లా రకరకాల సమస్యలతో రైతులంతా కూడా బాధపడుతున్నారు. ప్రస్తుతం మనం మొక్కజొన్న సంబంధించినటువంటి రైతులతో మాట్లాడదాం. వీళ్ళంతా కూడా చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న అమ్ముకోవడానికి వచ్చారు. సో ఈ మొక్కజొన్న రైతులు కరీంనగర్ జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పనా, నీ పేరేంటిది, నీ ఊరేంది, నువ్వు మొక్క అమ్ముకోవడానికి ఏమేమి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి చెప్పు. నేను 5 ఎకరాల మొక్కజొన్న పెట్టిన, 3 ఎకరాలు కౌలు తీసుకున్నా. కౌలు తీసుకుంటే ఇక్కడ మొక్కజొన్న మన ఇది మ్యాచర్ వస్తున్నాయి. అక్కడికి పోతే మన బస్తాలు ఇస్తలేరు. ఎందుకంటే నీకు ఆ భూమి వాళ్ళది ఆ పట్టెలు తీసుకురా, ఆయన రమ్మంటే నేను ఇక్కడ లేను, హైదరాబాద్లో ఉన్న ఆడున్నా ఈడున్నా ఆయన ఫోన్ చేస్తుండు. రేపు వస్తా ఎల్లుండి వస్తాను వరకు 4 రోజులు అవుతుంది. అట్లనే చూసుకుంటే వరకు మళ్ళీ ఆయన వచ్చి తమ్మోతే వరకు ఆయనకు అప్పుడు సిగ్నల్ ఉంటలేదు, అది ఉంటలేదు. మళ్ళీ 2 రోజులు అవుతుంది. ఇట్లా ఇప్పుడు 15 రోజులు అక్కడనే ఉంటున్నాయి. 15 అంటే సాంకేతికంగా ఏం తమ్ముతో ఏమొస్తుంది సమస్య? తమ్ము సరిగా వస్తలేదు. వచ్చినప్పుడు ఆయన ఉంటలేడు, ఇక్కడ ఈ నెట్వర్క్ ఉంటలేదు ఆయన వచ్చినప్పుడు. దీంతో బాగా ఇబ్బంది అవుతుంది. అంటే తమ్ము వస్తే గుర్తిస్తలేదు నెట్వర్క్ లేక. అది ఇస్తేనే బస్తాలు వస్తాయి. బస్తాలు వచ్చినాక మళ్ళీ జోగినాక కూడా మళ్ళీ ఆయన వచ్చే తమ్ము పెట్టాలి. తమ్ము పెడితేనప్పుడు లోడ్కి ఎక్కిస్తారు. అవి ఇట్లా బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఎన్ని రోజులు అయింది అమ్ముకోవాలనుకొని? ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు అమ్ముకోకుండా ఆగినావు? 10 రోజులు అవుతుంది. సేననే 10 రోజులు తీసి ఎండబెట్టుకున్నా. ఆరబెట్టుకొని వచ్చి ఇక్కడ కుప్పలు పోస్తామన్నా కానీ జాగలేదు. 4 మండలాలలో రైతులు అందరూ ఇక్కడికే మక్కలు తీసుకొస్తారు. మక్కలు తీసుకొచ్చి కుప్ప మీద కుప్ప పోస్తే లారీలు దొక్కుడు, ట్రాక్టర్ దొక్కుడు, ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఇక ఇదే గోస అవుతుంది రైతులకు. ఇంకో రైతు కూడా ఉన్నాడు. మీరు 2 రోజులు అయింది వచ్చి, మీకేం ఇబ్బంది అవుతుంది? నేను సోమవారం నాడు వచ్చినా. మాది రామడుగు మండలం, కుక్కరగుంట గ్రామం. నా పేరు తిరుపతి. 4 రోజుల నుండి ఇక్కడికి వచ్చిన. ప్రతి ఒక్క మండలం నుండి ఇక్కడ 4 మండలాల నుండి ఇక్కడికి వచ్చేసరికి ఏంది అంటే రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. ఏ మండలాన్ని ఆ మండలానికి ఇస్తే మన రైతులకు అనేది ఇంత ఇబ్బంది ఉండకపో మక్క కొనుగోలు కేంద్రాలల్లో అల్కగా వెళ్ళిపోతుండే రైతులు. అన్ని మండలాలకు దాదాపు ఒక్కొక్క మండలం నుంచి కొన్ని ఊర్ల మంది చాలా మట్టుకు దాదాపుగా పొలాలు తీసేసి మక్కలు పెట్టిరు ఈ సంవత్సరం. ఈ మక్క పెట్టుట్లా బాగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఏంది కదా అంటే ఎకరానికి 26 క్వింటాలు అనేసరికి 4 ఎకరాలు మక్క పెట్టినా నేను. 4 ఎకరాలకు ఎకరానికి 40-42 టన్నులు వస్తున్నాయి. వాళ్ళు ఎకరానికి 26 క్వింటాలన్నర తీసుకుంటే ఇంకా 14 క్వింటాలన్నరకు మళ్ళీ వేరే భూమిని ఎవరిని ఎత్తుకాలి? ఇట్లా చూతా వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లతో వీళ్ళు మొత్తం ఏది కరెక్ట్ చేయక రైతులను ఇబ్బంది పెట్టుకుంటారు. మీరు 2 రోజులు అయింది వచ్చి ఇక్కడికి? 2 days అయింది. కాకపోతే నాకు పోయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. మేము ఇప్పుడు అక్కడ మొత్తం ఎండబెట్టుకొని ఇక్కడికి వచ్చినాం. కుప్ప మీద కుప్ప పడుతున్నాయి. ఇక ఏం చేస్తాం? మార్కెట్లో స్థలం లేదా? మార్కెట్లో స్థలం లేదు. స్థలం లేక నాకు మొత్తం మక్కల మించాలి, మక్కలు కొట్టుకొస్తారు. అంటే స్థలం అంటే ఏం మక్కలతో నిండిందా, ధాన్యంతో నిండిందా? వడ్లు అన్నీ కలిపి పోస్తారు. మళ్ళీ ఈ 3 మండలాలు చేయబట్టి ఇబ్బంది అవుతుంది. అంతకుముందు కొంచెం ఫ్రీగా ఉంటుండే. ఇక అందరు ఇక్కడికి వచ్చారు, బాగా టైట్ అయిపోయింది. ఏ రోజు ఆ రోజు అమ్మి ఏ రోజు ఆ రోజు ఎత్తుతారు కదా, ఖాళీ అవుతుంది కదా. అంటే ఓ రోజు అయితే లేదు. ఓ రోజు గ్రాండ్ బ్యాగ్స్ లేవు. అట్లా ఇబ్బంది అవుతుంది. అట్లా అంటే ఇప్పుడు తూకం చేసినా ఎత్తుతలేరా? తూకం చేసినాయంటే ఇప్పుడు లోడింగ్ లారీలు కూడా రావాలి కదండి. లారీలు వస్తేనే ఎత్తుతారు, లేకుంటే లేట్ అవుతుంది. ఇప్పుడు లారీలు రాలేదంటాడు. తూకం అయినా ఎన్ని రోజులకి ఎత్తుతాను? ఇప్పుడు తూకం అయినా తోలుని తొందరగా వేసుకొని పోతారు. లోపల ఉన్నది లారీలు వస్తానికి ఇబ్బంది అవుతుంది. ఆ లారీలు మాకు రావంటే అమలు బదిలాడితే రూపాయి ఎక్కువ ఇస్తాను మంచిదా, కానీ తీసుకోవాలంటే కూడా వాళ్ళు మా కాళ్ళు వస్తేనే వేయలేని వాళ్ళు అంటారు. ఇప్పుడు మాకు ఇట్లా తీసుకోపోదామంటే అక్కడ కుప్పు ఉన్నది అడ్డం. ఇప్పుడు ఆవిడతో ఇబ్బంది ఉన్నది సార్. అక్కడ మాకు విసిరి కాడ ఉన్నాయి బస్తాలు. ఇట్లా పోవడానికి వాళ్ళ ఈ కుప్ప అడ్డం ఉన్నది. ఇప్పుడు ఈ టైం బాధపడుతుంది. అసలు మార్కెట్లో స్థలం ఖాళీ ఎందుకుంటలేదు మరి? ఖాళీ ఎందుకుంటుంది అంటే ఇప్పుడు ఈ 3 మండలం 4 మండలం ఒక ఇచ్చేవరకు ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఈ అట్లకు ఇటు మక్కలు ఇటు ఊరాకుట అయిపోతుంది. చెప్పు, నీ పేరేంది, ఏ ఊరు నుంచి వచ్చినావు, ఎందుకు 10 రోజుల నుంచి? నా పేరు ఈశ్వర్, మాది మల్లన్నపల్లి విలేజ్, చొప్పదండి మండలే. ఇక్కడ మక్కలు పోసి 10 days అవుతుంది. ఫస్ట్ మాకు ల్యాండ్ లేదు, మేము కౌలు చేసుకున్నాం. అయితే వాళ్ళది ఇప్పుడు మేము కౌలు చేసిన వాళ్ళది పట్టా ల్యాండ్ ఉంటుంది కదా. ఇప్పుడు మేము గర్నీస్ తీసుకోవాలంటే వాళ్ళు వచ్చి తంబేయాలి. వాళ్ళు తంబేస్తేనే మాకు గర్నీస్ ఇస్తారు. అవి వాళ్ళు ఒక టైంలో వస్తా అంటారు, ఒక టైంలో రానని అంటారు. మాకు వీలు కాదని అంటారు. ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు నెట్వర్క్ ఎర్రర్ అని వస్తుంది. ఓకే, గర్నీస్ తీసుకున్న తర్వాత మేము ఎత్తి రెడీగా పెట్టిన తర్వాత ఆ జోకుడు అయిపోయిన తర్వాత లారీస్ వస్తున్నాయి, కానీ ఈ స్పేస్ సఫిషియెంట్గా లేకపోవడం వల్ల దగ్గర దాకా లారీలు పోకపోవడం, మేము ఈ అమ్మాలి వాళ్ళు కూడా డిస్టెన్స్ ఉన్నది మేము వెయ్యం అని అనడం, అందుకోసమే బాగా ఇబ్బంది అవుతుంది.
సెంటర్స్ ఎక్కడ సెంటర్స్ ఏ విలేజ్ సెంటర్స్ అక్కడ పెడితే ఈ ప్రాబ్లం ఏది ఉండదు. ఇది మొక్కజొన్న రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం వ్యవసాయ మార్కెట్ చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ 4 మండలాలకు సంబంధించినటువంటి మొక్కజొన్న రైతులు ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గంగాధర, అలాగే చొప్పదండి, అలాగే కరీంనగర్, ఈ వివిధ మండలాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడికే వచ్చి మొక్కజొన్నలు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తం 45,000 ఎకరాలకు పైగా ఈసారి మొక్కజొన్న సాగు చేశారు. అంటే గతంలో వరి సాగు చేసిన వాళ్ళు, ఇతర పంటలు సాగు చేసిన వాళ్ళు కూడా ఈసారి కొంత మొక్కజొన్నకు మళ్ళడం జరిగింది. దీంతో అన్ని మండలాల్లో మొక్కజొన్న యొక్క విస్తీర్ణం పెరిగింది, దిగుబడి పెరిగింది. కొంతమంది కౌలుకు కూడా తీసుకొని, అంటే వాతావరణ పరిస్థితుల ఆధారంగా కొంతమంది కౌలు కూడా తీసుకొని వాళ్ళంతా సాగు చేయడం జరిగింది. ఈ సాగు చేసినటువంటి పంటను అమ్ముకోవడానికి రకరకాల ఇబ్బందులు వాళ్ళు పడాల్సి వస్తుంది. అంటే కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి తంబు దగ్గర నుంచి, అంటే తంబు పెట్టే దగ్గర నుంచి, వేలిముద్ర పెట్టి గన్ని బ్యాగులు తీసుకునే దగ్గర నుంచి మళ్ళీ అమ్ముకునేంత వరకు అనేక రకాల సమస్యలను వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఈ సమస్య ఉండదని చెప్పేసి రైతులు చెప్తున్నారు. వీటన్నిటి మీద అధికారులు దృష్టి సారించి మొక్కజొన్న రైతుల కొనుగోళ్లు సకాలంలో సవ్యంగా సాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇది కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న రైతులు పంటను అమ్ముకోవడానికి పడుతున్నటువంటి ఇబ్బందులు. ఓటు స్టూడియో.